ఒక పల్లెటూరులో రాములు అనే రైతు జీవించేవాడు. అతనికి వారసత్వంగా వచ్చిన చిన్న పొలం ఉండేది. ఉదయం మెల్లగా వెలుగు రావగానే కోడి కూయడం విని లేచి తన గొడ్డలితో పొలానికి బయలుదేరేవాడు. గ్రామం నిశ్శబ్దంగా ఉండేది. చెట్లు, పక్షులు, గాలిలో వీస్తున్న పొలాల సువాసన రైతుకి ప్రాణం లాంటివి. పొలంలో రాములు నేలను దున్ని, విత్తనాలు వేసి, నీళ్లు పోసి కష్టపడేవాడు. వానలు పడితే ఆ పంటలు పచ్చగా విరబూసి, ఊరంతా పచ్చగా మారిపోయేది. రాములుకు డబ్బు పెద్దగా లేకపోయినా, పొలం పట్ల ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. మా పొలం మా జీవం, మా ఆహారం అని ఎప్పుడూ పిల్లలకు చెప్పేవాడు. ఒకసారి వానలు రాకపోవడంతో పంట ఎండిపోవడానికి వచ్చింది. గ్రామంలోని ఇతర రైతులు కూడా ఆందోళనలో పడ్డారు. కాని రాములు నిస్పృహ చెందకుండా బావిత్రవ్వి, నీళ్లు లాగి, పొలానికి పోశాడు. అతని శ్రమ వలన పంట నిలిచింది. ఇతర రైతులు కూడా అతని మార్గం అనుసరించారు. ఆ సంవత్సరంలో రాములు పంట బాగా పండింది. ఊరంతా అతన్ని పొగిడింది. రాములు తన పంటలో కొంత ఊరి పేదవారికి పంచాడు. అందుకే గ్రామంలో అతన్ని అందరూ గౌరవంగా, మన రైతు అన్నయ్య అని పిలిచేవారు.